హలో హాయ్ అస్సలాము అలైకుం. ఈరోజు నేను మీకు ఎంతో టేస్ట్తో పాటు ఎంతో హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కనుక ఇట్లా చేస్తే. ఇక్కడ నేను 300 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. దీనిపైన ఒక లేయర్ ఉంటుంది, ఇట్లా తీసేసుకోవాలి. ఫస్ట్గా మష్రూమ్లో ఎక్కువ మట్టి దుమ్ము ఉంటుంది కాబట్టి మంచిగా నీట్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇట్లా స్కిన్ తొలగించిన మష్రూమ్ని ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లో గుప్పెడంతా గోధుమ పిండి వేసుకొని చేతితో ఇట్లా రబ్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే మష్రూమ్ నీట్గా అవుతుందన్నమాట. ఇట్లా 2-3 మినిట్స్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకొని మంచిగా 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇట్లా నీట్గా చేసుకున్న మష్రూమ్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న మష్రూమ్ అయితే 2 ముక్కలుగా, పెద్దవి అయితే కొంచెం 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని దీంట్లో 2 టీ స్పూన్ వరకు పెరుగు వేసేసుకోవాలి. దీంతో పాటుగా పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మీ దగ్గర కనుక ఎక్కువ టైం ఉంటే దీన్ని హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీది. ఇక్కడ నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక 15 మినిట్స్ పెడతాను బయటనే. ఇప్పుడు గ్రేవీ కోసం ఇక్కడ మిక్సర్ జార్ తీసుకుని దీంట్లో 3 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దీంతో పాటుగా 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. మీరు గ్రేవీ ఎక్కువ వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, టమాటాలు ఇంకా ఉల్లిపాయలు. దీంతో పాటుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి పీసెస్ వేసేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని దీంట్లో టమాటా, ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం పౌడర్ మసాలాలు వేసేసుకోవాలి. పసుపు ఇంకా 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఇంకా 1 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇక్కడ నేను గ్రేవీ మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది మొత్తం ఆప్షనల్ అనమాట. అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మసాలా ఇట్లా డ్రై అయిపోయే వరకు, మసాలా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్లీ 3/4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. ఫస్ట్గా 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపించింది, మళ్ళీ 1/4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము మ్యారినేట్ చేసుకునేటప్పుడు మష్రూమ్లో ఉప్పు వేసాం కాబట్టి గ్రేవీని బట్టి ఉప్పు వేసుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ 5 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. లాస్ట్ 5 మినిట్స్ కుక్ అయ్యేటప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి, తర్వాత గుప్పెడంతా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అసలు ఈ కుక్ అయ్యేటప్పుడు ఇల్లు మొత్తం గుమగుమలాడుతుందండి. చాలా స్మెల్ చాలా బాగుందనమాట. ఇంకా టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా కలిపేసుకున్న కర్రీని లో టు మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి. చూసారా, 5 మినిట్స్ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత అందంగా ఉందో అంతే టేస్టీగా ఉందండి ఈ కర్రీ. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, అల్లా హాఫీజ్.